ఒక పద్ధతి అనేటటువంటిది ఒక సంప్రదాయం అనేది ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనానికి వెళ్ళేటప్పుడు పంచె కట్టుకోవాలా, లేదా పైజమాలాల్చి వేసుకోవాలి. మహిళలు శారీ లేదంటే గనక ఏదైతే పంజాబీ డ్రెస్ లాంటి వేసుకోవాలి. ప్యాంట్ షర్ట్లు లేకపోతే మిడీస్ అవి వీళ్ళు వేసుకోకూడదు. అట్లాగే షార్ట్స్ వేసుకుని వీళ్ళు వెళ్ళకూడదు. ఇది ఫార్ములా, ఇది రూల్, ఫాలో అవ్వాలి అంతే. మసీదులోకి మహిళలకి ప్రవేశం లేదు. చర్చిలోకి వెళ్ళేటప్పుడు ఏం పాటించాలో నిబంధనలు ఉన్నాయి. ఇవి ఆయా మతాలకి ధర్మాలు నేను ఆ మతం వాడివి కాకపోయినా అందులోకి వెళ్ళేటప్పుడు ఆ నిబంధనలు పాటించాలి. ఇది ప్రొవిజన్. హిందూస్ కూడా వెళ్ళొచ్చు అక్కడ మసీదులో ప్రార్థన చేయడానికి. వెళ్ళేటప్పుడు అక్కడ కాళ్ళు కడుక్కోవడం కావచ్చు, ఆ టోపీ ధరించడం కావచ్చు, ఆ మత ప్రార్థనకు అనుగుణంగా చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను లేకపోతే కనుక దీపం పెడతాను అంటే కుదరదు. మసీద్ దగ్గర ఎవరి ప్రొసీజర్ వాళ్ళకు ఉంది, ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళని పాటించనివ్వాలి. నువ్వు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంప్రదాయం పాటించాలి. కానీ ఇక్కడ నీకు ఇష్టమైతే వెళ్ళు లోపలికి, లేదా బయట ఉండు. ఇప్పుడు ఒక మహిళ కావాలని ముస్లిం మహిళ ఐఆర్ఎస్ అధికారి జగన్నాథ ఆలయంలోకి బలవంతంగా తోసుకుని వెళ్ళింది. నిబంధనల ప్రకారం అన్యమతస్తులు అక్కడికి రాకూడదు అని చెప్తే ఆవిడ పేరు వచ్చేటప్పటికి రేష్మా లఖాని జగన్నాథ్ మందిర్లోకి బలవంతంగా అడుగుపెట్టినటువంటి అంశం చర్చనీయాంశమైంది. దాంతో ఇప్పుడు ఆ ఇష్యూ మీద డిబేట్ జరుగుతోంది.